మహాభారతంలో పాండురాజు మరో భార్య మాద్రికి అశ్విని దేవతల మంత్ర ప్రభావంతో నకుల సహదేవులు జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. వీరు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి వద్ద నేర్చుకుని ఇంద్రునికి నేర్పినట్లు చెబుతారు. అశ్విని దేవతలు ఆయుర్వేద వైద్యంలో గొప్ప జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని కలిగి దేవతల వైద్యులుగా ఉన్నారని, వారి మంత్రాన్ని జపిస్తే ఎలాంటి అనారోగ్యమైనా నయమవుతుందని నమ్ముతారు. వారు నైపుణ్యం కలిగిన సంగీతకారులుగా కూడా ప్రసిద్ధి చెందారు. జరగాలనుకునే మంచి, పరులకు చేయకూడని చెడుపై విచక్షణతో మనం మనసులో కోరుకుంటే భూలోకమంతటా ఎల్లప్పుడూ ప్రయాణించే తథాస్తు దేవతలు తమ దివ్యాశీస్సులు అందిస్తారని చాలామంది విశ్వసిస్తారు. వారు నిజంగా ఉన్నారా లేదా అనే విషయం కాసేపు పక్కన పెడితే, మనం చేసే కర్మలు, పాపపుణ్యాలు పైనుంచి దేవతలు చూస్తుంటారనే భయంతో తప్పు చేయాలనే ఆలోచన రాకుండా ఉండి మంచితనం, మానవత్వం విశ్వమంతటా పరిఢవిల్లాలని కోరుకుందాం. పూర్తి వీడియో కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.